అన్య జనులకు ఎలా ఉన్నాడంట? వెర్రితనముగా ఉన్నాడు. అవును, మనం ఈ రోజున చూస్తే ఇప్పుడే కాదు, ఆయన సిలువ వేయబడి మరి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై శిష్యులకు కనబడి మరియు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత సువార్తను ప్రకటిస్తుంటే అన్ని జనులకు ఎలాగుంటుంది? వెర్రితనము. మన దేశంలో కూడా ఎలాగుంటుంది? వెర్రితనము. ఎందుకు వీళ్ళు యేసు ప్రభువుని ప్రకటిస్తారు? వీళ్ళకేం పని లేదా? వీళ్ళు దేనికి పనికిరారు, మా మతంలో మారండి, మా ప్రభువుని నమ్ముకోండి అని చెప్పడం తప్పితే వీళ్ళకేం చేత కాదు అని చెప్పేసి అన్ని జనులు ఏమనుకుంటున్నారు? క్రీస్తు ఒక వెర్రితనముగా వారికి కనబడుతున్నాడు. అన్ని జనులకు ఆయన వెర్రితనముగా ఉన్నాడు. ప్రభువుని గురించి ప్రకటించడానికి వెళ్తే ఎవరు మరి అన్ని జనులు గొప్పగా చూస్తున్నారా? చూడట్ల. వాక్యంలోనే ఉంది ఆ మాట. మనం దానికి ఏం ఆశ్చర్యపోనవసరం లేదు.